హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు కోసమే మనం ఇన్ని రోజుల పాటు వెయిట్ చేసాం. మొత్తానికి ఈ రోజు అయితే వచ్చింది. చూస్తున్నారుగా, చాలామంది వస్తున్నారు. నేను కూడా వచ్చేసా. ఈ బెటర్ ఎక్స్పీరియన్స్ పంచడం కోసం మా అక్క, బావ, మోక్షని కూడా తెచ్చేసా. ఈరోజు స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి హెలికాప్టర్ షో, నేవీ పరేడ్, క్రాకర్ షో, లేజర్ షో అండ్ డ్రోన్ షో అనమాట. చివరిదైతే నార్మల్గా లేదు, దోల తీరుస్తుంది అనమాట. ఈ విన్యాసం కోసమైతే నేను లాస్ట్ వీడియోలోనే చెప్పేశాను. సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అస్సలు ఆర్కే బీచ్ మాత్రం ఖాళీయే లేదు. చూడండి ఒకసారి, మొత్తం జనాలే. నిల్చొని కూడా ప్లేస్ లేకుండా పోయిందనమాట. పొట్టోడికి దోలు తీరిపోయింది. చూస్తున్నారుగా ఎలా ఉందో. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి. అందరికీ స్టేజీ కనిపించదని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇలా స్క్రీన్లు వేశారనమాట. చూడండి, వరుసగా స్క్రీన్లు కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే స్టేజీ పైన నేవీ సోల్జర్స్ పరేడ్ చేస్తున్నారనమాట. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారు. ఫస్ట్ డ్రమ్ బీటింగ్ అనమాట. అనిరుద్ధ్కి అనుకుంటా డ్రమ్ బీట్ మాత్రం దోల తీరుస్తాడు. గస్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇంకా నేవీ సోల్జర్స్ వచ్చి పరేడ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. చూడండి మీరు ఎలా చేశారో చివరి వరకు. కానీ బాగా చేస్తున్నారు కదా. డ్రోన్ కాదు, ఇంకా చాలా చేస్తారు. లేజర్స్ ఉంటే ఇంకా చాలా చేస్తారు. వాళ్ళు చూడే ఏమన్నా ట్రైనింగ్ లాగలా ఊరుకున్నారు. ఫ్లాగ్ ఊగినట్టు ఊగారు. పాత ఎందుకు అబద్ధవుతుందా? మైక్ లెటర్ ఈ హారంలో కూడా ఆన్ చేయలేదురా అధికారం. లేదు అనుకోను. మ్యాక్స్ తెలీదు. ఫిఫ్టీ టు 70 రా. మనమే చేస్తాం కదా, మళ్ళీ నలుగురు చూస్తాం అప్పుడు.
ఏ ఎల్ఈడి దగ్గరే ఫస్ట్ ఉన్నా మా ఫస్ట్ మనము మనం ఫస్ట్ ఎక్కడ మరి అవుతుకోవాలి వాళ్ళ పరేడ్ కంప్లీట్ అయ్యాక ఇంకా క్రాకర్ షో ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది, కనువిందుగా అనిపించింది అనమాట. ఆర్కే బీచ్ మొత్తం రంగులతో నిండిపోయింది ఈ క్రాకర్ షోకి. క్రాకర్ షో అయ్యాక ఇంకా లేజర్ షో వేశారనమాట. లేజర్ షో ఏంటంటే ఫోన్లో కాదు కానీ రియల్గా బాగుంటుంది, వాళ్ళు పెట్టే మ్యూజిక్ బట్టి వస్తుంది అనమాట. ఇంక అందరూ చూడడం మానేసి ఫోన్లతో రికార్డింగ్లు చేస్తారనమాట. ఇదంతా కాదు కానీ లాస్ట్లో డ్రోన్ షో అయిందనమాట. వేరే లెవెల్, చెప్పడానికి ఏం లేదు, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ అరిచే అరుపులకు ఆర్కే బీచే కాకుండా వైజాగ్ మొత్తం ఊగిపోయింది. ఇంకా కొన్ని పిక్చర్స్కి అయితే నాకు గూస్ బంప్స్ వచ్చి నిజంగా రియల్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అనమాట. మీరు ఖచ్చితంగా ఒక్కసారి చూడాలి. నాకు అన్నిటికంటే ఈ డ్రోన్ షో చాలా బాగా నచ్చింది అనమాట. ఒకసారి ఊహించండి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో, చాలా పర్ఫెక్ట్గా చేశారు. నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ డ్రోన్ షోలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి డ్రోన్స్ అన్ని దింపేస్తున్నారు అనమాట. ఇక్కడికి వచ్చి మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో తెలియదు కానీ లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ పొందుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఖచ్చితంగా అయితే వెయిట్ చేస్తారు. ఈసారి ఎవరైతే రాలేకపోయారో నెక్స్ట్ టైం ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై హింద్ అని కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.